ఇది తప్పిపోయిన కుమారుని కథపై ఒక చిన్న విశ్లేషణ. ఇది మీకు తెలుసుగా ఒక ఉపమానం, అంటే ఒక సింపుల్ ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. కానీ దీని ద్వారా క్షమ, పశ్చాత్తాపం లాంటి చాలా పెద్ద విషయాలు మనకు అర్థమవుతాయి. కథలో ఒక తండ్రి, ఆయనకు 2 కొడుకులుంటారు. సరే, ముందుగా చిన్న కొడుకు కథ చూద్దాం. అతనేం చేస్తాడంటే తన తండ్రి దగ్గర ఆస్తిలో వాటా ముందుగానే అడిగేస్తాడు. ఆ డబ్బు తీసుకుని ఎక్కడో దూరదేశం వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. ఇక డబ్బు లేదు, ఆ దేశంలోనేమో కరువు. చివరికి పందులు తినే తిండి కోసం కూడా ఆశపడేంత దారుణమైన పరిస్థితికి వచ్చేస్తాడు. అప్పుడే అతనికి తప్పు తెలుస్తుంది. అయ్యో, మా ఇంట్లో పనివాళ్లు కూడా నాకన్నా మంచిగా బతుకుతున్నారు కదా అని. వెంటనే పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరిప్పుడు తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? కోపడతాడా? అస్సల్లేదు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. కొడుకు దూరం నుంచి వస్తుండగానే చూసి ఆయన కనికరంతో పరిగెత్తుకెళ్లి అతన్ని కౌగిలించుకుంటాడు. ఇది జస్ట్ క్షమించడం మాత్రమే కాదు, ఇదొక సెలబ్రేషన్ అన్నమాట. నా కొడుకు చనిపోయి మళ్లీ బతికాడు అని చెప్పి వెంటనే పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఇక చివరిగా పెద్ద కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ సంబరాలంతా చూసి అతనికి కోపం వచ్చేస్తుంది. ఇది అన్యాయం అనిపిస్తుంది అతనికి. తండ్రితో ఏమంటాడంటే, నేను ఇన్నేళ్లుగా నీకు సేవ చేస్తున్నా, నా కోసం ఎప్పుడూ ఇలాంటి వేడుక చేయలేదు. కానీ నీ ఆస్తినంతా పాడు చేసిన వీడు రాగానే ఇంత పెద్ద విందా అని అడుగుతాడు. అప్పుడు తండ్రి చాలా మెల్లగా, నాయనా, నాదంతా నీదే కదా, కానీ చనిపోయాడనుకున్న నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, తప్పిపోయాడనుకున్నవాడు దొరికాడు, మనం సంతోషించాలి కదా అని వివరిస్తాడు. సో ఈ కథ క్షమ, బేషరతు ప్రేమ, అలానే అసూయ, విధేయత లాంటి భావనలు ఎంత సంక్లిష్టమైనవో మనకు స్పష్టంగా చూపిస్తుంది.